వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనం ఎంతలా అవాయిడ్ చేయాలనుకున్నా చేయలేని వస్తువులు మన చుట్టూ చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ప్లాస్టిక్ వస్తువుల్ని ఇంట్లో వీటిని అవాయిడ్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఎంతో కొంతవరకు ఆ కంటైనర్స్ ని తగ్గించినా మళ్ళీ ఏదో మూలన అవి మన ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తాయి. దీనికి కారణం ఇందులో ఎన్నో రకాల సైజులు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల వీటిని వాడడం తప్పట్లేదు. అయితే వీటిని మనం సరైన విధంగా వాడితే పెద్దగా సమస్య ఉండదనేది కొంతమంది మాట. మరి అది ఎలా వాడాలి, వీటిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీటిని కొనాలనుకున్నప్పుడు మీరు కొనే ప్లాస్టిక్ కంటైనర్స్ ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ అయి ఉండాలి. ఈ రకం కంటైనర్స్ లో మనం ఫుడ్ ని స్టోర్ చేయవచ్చు. వీటిని BPA ఫ్రీగా తయారు చేస్తారు. BPA లేదా బిస్ఫినాల్ A అనేది తేలికైన కంటైనర్స్ లో వాడే ఓ రకమైన కెమికల్. కంటైనర్స్ లో వేడి ఫుడ్ పెట్టినప్పుడు ఆ కెమికల్ కరిగి ఫుడ్ ని పాయిజన్ గా మారుస్తుంది. 8L కంటైనర్స్ లో ఫుడ్ పెడితే బయటి గాలి, తేమ కంటైనర్ లోకి వెళ్ళదు. దీని కారణంగా ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో కలుషితం కావు. ఈ కంటైనర్స్ గట్టిగా ఓపెన్ కాకుండా ఉండేందుకు సిలికాన్ సీల్స్ తో తయారు చేస్తారు. కొన్ని రకాల లాకింగ్ ఉంటుంది. దీంతో ఫుడ్ సరిగ్గా ఉంటుంది. ప్లాస్టిక్ ఎంత ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ అయినా అందులో డ్రై ఫుడ్స్, చిప్స్, స్నాక్స్, నట్స్ వంటివి స్టోర్ చేయండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. దీనివల్ల ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. అదేవిధంగా ఈ కంటైనర్స్ ని ఓ దాన్ని స్టోర్ చేసి మరొకటి స్టోర్ చేసేటప్పుడు వాటిని క్లీన్ చేయడం మంచిది. దీనివల్ల తేమ, బూజు, బ్యాక్టీరియా, దుర్వాసనలు రాకుండా ఉంటాయి. స్టెరిలైజేషన్ కోసం కంటైనర్స్ కడిగేందుకు గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి ఆ నీటితో క్లీన్ చేయండి. కంటైనర్స్ ఎండ తగలకుండా వేడికి దగ్గరగా కాకుండా చల్లగా, పొడిగా ఉండే ప్లేస్ లో ఉంచండి. దీనివల్ల వాటి లైఫ్ ఎక్కువగా ఉంటుంది. వాటిలోని ఫుడ్ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది, తాజాగా ఉంటాయి. కాబట్టి అలా స్టోర్ చేయండి. అదేవిధంగా ఇందులో పచ్చి మాంసం, వేడి ఆహారం, టమోటా, నారింజ, బెర్రీస్, పచ్చళ్ళు, ఊరగాయలు, చీజ్, వెన్న వంటివి స్టోర్ చేయవద్దు. దీనివల్ల ఎంతో కొంత నష్టం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడమే మంచిది.